అదేదో ఉండేది ఏదో అమ్ముకునేది, అదంతా నాన్ వెజ్ అది అంతా అమ్ముతారు. ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న పిల్లడు 6,000 రూపాయలు తీసుకుంటున్నాడు అబ్బాయి. ఆ పిల్లడిని పంపించాను నేను. చేరిపోయాడు కూడా. చేరి కూడా దాదాపు 4-5 రోజులు అయింది. ప్లేస్ చేశారు. ఎక్సలెంట్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. చెప్పింది 15,000 కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఓటీ చేసుకుంటున్నాడు, ఓవర్ టైం చేస్తున్నాడు. ఓవర్ టైం చేసుకోవడం వల్ల అబ్బాయి 20,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 15,000 కాదు, 20,000 వస్తున్నాయి. ఇలాంటి అవకాశం మీకు కూడా ఉంటుంది. 1 సంవత్సరం కష్టపడ్డారనుకోండి, తర్వాత మీరు మెయిన్ రోల్స్లోకి వస్తారు. ఆ రోజు మీకు 25,000 నుంచి 30,000 జీతం కూడా వస్తుంది. మనం ఫ్యూచర్ను చూసుకోవాలి. ఈరోజు ఏమనేది కాదు ముఖ్యం. ఈరోజు పని నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అరెస్ట్ తీసుకొని మీ కంపెనీకి వెళ్ళారనుకోండి, ఏం చేయాలో చెప్పండి. మనిషి ఉన్నాడు, చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఎలా చేయాలనేది ఎక్స్పర్టైజేషనే కదా. ఆ ఎక్స్పర్టైజేషన్ మనం సంపాదించిన తర్వాత మనం ఈజ్ ద ఎక్స్పర్ట్ ఇన్ సోర్ట్స్ వర్క్ అని చెప్పి మీకు ఆ వర్క్ అలాట్ చేస్తారు. కాబట్టి మీరు ఎలా ఉంటారు అప్పుడు ఎక్స్పర్ట్ పర్సన్. చాలా విశ్వ ప్రయత్నాలు చేసినాం మనందరిలో. ఒక 4 పిల్లలకు ఇప్పించాలని చెప్పి ఆ రోజు అప్పుడేం చెప్పి ఈవెన్ నేను అప్పట్లో ఉన్న కాలువ శ్రీనివాసులు మినిస్టర్, అనంతపురం జిల్లా మినిస్టర్ను కూడా వాడినాను. వాడితే రిక్రూట్మెంట్లో లేదన్నా సారీ నేనేం చేయలేని అన్నాడు. ఎందుకు చెప్పినాడు అన్నమాట అంటే అప్పట్లో ఏమంటే అనంతపురం జిల్లా వాళ్ళకి వాళ్ళ నియమం ఉన్నది. ఏ ఉద్యోగం ఖాళీ పడినా మొత్తం ఇండస్ట్రీలో ఇది అనంతపురం జిల్లా వాళ్ళకు ప్రయారిటీ వాళ్ళతో నింపుతాము, అక్కడి నుంచి యువత కావాలని తీసుకున్నారు. ఇప్పుడు ఆ నియమాన్ని సడలించేశారు. కాబట్టి మనం నగర జిల్లాలో ఉన్నాం, మనం కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏం చేశారంటే కన్సల్టెన్సీ ఏజెన్సీస్ పెట్టుకుని ఆ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలా ఇక్కడ మీ దగ్గర ఇక్కడ మల్లికార్జున గారు వచ్చి కూర్చొని ఉన్నారు. వీరు త్రివేణి కన్సల్టెన్సీ అనే పెరుమాణలో ఒక కంపెనీ ఉంది, బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది. ఈ కంపెనీని రన్ చేస్తున్నారు. వీళ్ళ కంపెనీ ద్వారా మీ రిక్రూట్మెంట్ జరగబోతుంది. కాబట్టి మీ యొక్క కంపెనీ రిక్రూట్మెంట్, సెలక్షన్, ప్రాసెస్, లోపల తీసుకోవడం, మొదలుపెట్టడం ఇవన్నీ మీరు చేస్తారు. ఫ్రంట్ లైన్ ఇంజనీర్స్ చేసేంత వరకు ఎండి గారు జవాబుదారి తీసుకొని చేస్తారు. కాబట్టి 4 మాటలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే. ఈ సందర్భంగా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు చేర్చవలసిందే నేను మనం చేస్తాను. 2019లో కియా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నా దగ్గర 200 మంది వర్క్ చేస్తున్నారు. మీలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళందరికీ అకామిడేషన్లు అవన్నీ ఏం సహాయం నా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేస్తాను. ముందుగా మీకు ఏది సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఇంకొకటి ఏమంటే మనం ఇక్కడ వచ్చి క్వాలిఫికేషన్ బట్టి మీకు ఒకటి డివైడ్ చేసుకుంటారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఒకటి బీటెక్ వాళ్ళని ఒక దీనికి చేసుకుంటారు, డిగ్రీ వాళ్ళని ఇంటర్ 10th ఇట్లా ఉండాలని ఒక దీంట్లో ఒక వేసుకుంటారు. ఈ 10th పాస్ అయిన ఏమంటారు ఈ మిషనరీస్ దగ్గర సపోర్టివ్గా తీసుకుంటారు. అలాగే మీకు ఏ సమస్య వచ్చినా మా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఫోన్ చేస్తే నేను అక్కడే ఉంటాను. నాకు జస్ట్ కంపెనీకి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాను. నేను వచ్చి మీకు మీట్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ జరిగే ఇంటర్వ్యూ ఏమంటే జస్ట్ ఫార్మాలిటీ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేస్తారు. లోపల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు. వాళ్ళకంటే ముందు మీకు ఇక్కడ కొంచెం మేము చెప్తాం, అన్ని సజెషన్స్ ఇచ్చి మీకు ఇక్కడే మేము డిబేట్ చేస్తాం. అక్కడికి వెళ్ళాక మీరు ఏం చెప్పాలో ఎట్లా చేయాలో మేము అన్నీ చెప్తాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉన్నారు. సో మీకు ఇది ఫ్రెష్గా ఒకవేళ వచ్చి జాయిన్ అయినా కూడా ఇది మీ అందరికీ భవిష్యత్తులో మంచి కెరీర్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటున్న ఎక్కడెక్కడైతే కాలేజెస్లో కానీ జాబ్ ఫైర్స్ కానీ జాబ్ ఫైర్స్ కండక్ట్ చేసినా అక్కడ ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటారు. వాళ్ళు 10th, ఇంటర్ అయినా ఇక్కడ ఐటీఐ వాళ్ళు కానీ బీటెక్ కానీ డిప్లొమా ఎవరైనా కానీ వాళ్ళలో చాలామందికి ఈక్వల్ స్కిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు 10th ఇంటర్ వాడు మంచి శాలరీ తీసుకుంటున్నాడు అంటే ఏమంటే వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది అది వాడిని క్వాలిఫై చేసే మాత్రం ఈ క్వాలిఫికేషన్ ఉన్నది అని చెప్తారు. కానీ వాళ్ళు క్వాలిటీ పెట్టేది ఏంటంటే చేసుకుంటూ వచ్చి స్టూడెంట్స్ కానీ కాలేజెస్ కానీ సార్ వచ్చేసి నాకు చాలాసార్లు అయితే ఒక్కటే అడిగారు, సార్ మీరు వచ్చినా కూడా స్టూడెంట్స్ ఖచ్చితంగా బెనిఫిట్ అవ్వాలా, వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ పూర్ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ నేను తీసుకుంటాను. ఇది ఒక సామాజిక సేవలాగే చేస్తాను.
మేము ఎటువంటి ఫీజు కానీ వాళ్ళ నుండి ఏ పైసా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా వాళ్ళ అలా తీసుకున్న తర్వాత అక్కడ ప్లేస్మెంట్స్ ఇవ్వాలా. వీళ్ళు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఒక 1 month 2 months వాళ్ళ శాలరీ తీసుకున్న తర్వాత సంతోషంగా సార్ మేము ఈ శాలరీ తీసుకున్నామని మాకు ఒక్క మాట చెప్పినారంటే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కానీ మీరు ఇచ్చే గిఫ్ట్ కానీ ఆ మాటే సార్ అదే అన్నారు. ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ ఫెస్టివల్ ఉన్నా కూడా మా ఫ్యామిలీస్లో కూడా మనకు ఫెస్టివల్ స్టూడెంట్స్ కానీ మన మీద ఆధారపడి కానీ మన మీద నమ్ముకున్న వ్యక్తులకి ఒక మంచి అవకాశం ఇచ్చినామంటే మనకు అదే ఫెస్టివల్. కుటుంబంలో నలుగురే ఉంటాం, లేదా కానీ 10 మంది ఉంటాం. కాకపోతే ఆ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకు ఒక ఉపాధి చూపించిన తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసుకునేది ఏమంటే, మొట్టమొదటిసారిగా సంక్రాంతి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ పొంగల్ తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంగా ఈరోజు సంక్రాంతి రోజు ప్రధానంగా నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఒక చిన్న కియా మోటార్స్కు సంబంధించిన ఆటోమొబైల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో 27 మంది అప్లికెంట్స్ కాగా ఈరోజు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్లో 20 మందికి సెలక్షన్ జాబితాలు ఇచ్చారు. 20 మెంబర్స్కి ఈరోజు ఆఫర్ లెటర్స్ వచ్చేసి మేము అందజేయడం జరిగింది. ఇది కేవలం మా కళాశాల పిల్లలు కాదు, నంద్యాల పట్టణంలోని నిరుద్యోగ యువతకు చేసిన సహాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ప్రధానంగా ముఖ్యంగా మేము పిలుపును అంగీకరించుకొని ఈ యొక్క సంస్థలో కియా మోటార్స్ నందు పెనుగొండ నందు పనిచేయడానికి ముందుకొచ్చిన ఈ యొక్క యువతకు మా యొక్క అభినందనలు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థలో డిఫరెంట్ పొజిషన్స్లో వీరిని అబ్జర్వ్ చేయబోతున్నారు. వారి యొక్క క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఇందులో ఎంసీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు, బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు ఈరోజు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు వచ్చారు, అలాగే ఐటీఐ వాళ్ళు వచ్చారు, అలాగే 10th క్లాస్ వాళ్ళు వచ్చారు. ఎవరికి తగిన రీతిలో వారికి వచ్చేసి వాళ్ళ ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన వారిలో 27 మందిలో 20 మంది ఎంపిక చేయడం అనేది చాలా గొప్ప అవకాశము. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే మా యొక్క కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ గారిని సంప్రదించమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు హెచ్ఆర్ ప్రసన్న కుమార్ గారు, అలాగే త్రివేణి ఎంటర్ప్రైజెస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున గారు ఇక్కడికి వచ్చారు. వీరికి ప్రధానంగా 15 నుంచి 20,000 రూపాయలు మూల వేతనము నెలకు సంవత్సరం పాటు ఇస్తారు. ఇందులో ఈపీఎఫ్ ఉంటుంది, అలాగే వచ్చేసేసి ఈఎస్ఐ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇది ట్రైనింగ్లో ఇచ్చే స్టైఫండ్ లాంటిదని చెప్పి తెలియజేస్తున్నాను. వీరికి 8 hours డ్యూటీ జాబ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి 1 year కంప్లీట్ చేసిన తర్వాత వీరికి ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుంది. 25,000 to 30,000 రూపీస్ కంపల్సరీ మినిమం శాలరీ
ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఆటోమొబైల్ రంగంలో కియా ఏ స్థాయిలో ఇక్కడ ప్రొడక్షన్ చేస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా స్టార్ట్ చేసిన ఇయర్లో 2019లో ఎప్పుడైతే కియా మోటార్స్ అనేవి పెనుగొండలో స్టార్ట్ చేస్తారో ఆ టైంలో అయితే కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేసి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం బయట వాళ్ళకు కూడా పక్క జిల్లాలకు కూడా ఇస్తున్నారని చెప్పే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను ఏ క్వాలిఫికేషన్తో ఉన్నా కూడా, అనుభవం ఉన్నా లేకపోయినా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించండి. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా మీకు మార్గం సుగమం చేసి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి ఎక్కడ లంచాలు కానీ ఇంకోటి కానీ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా జాబ్లో మీకు చేర్పించే బాధ్యత మేము నేషనల్ డిగ్రీ కాలేజ్ తరఫున తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎలాంటి ఫ్రాడ్ లేదు, ఎలాంటి మోసం లేదు. డైరెక్ట్గా మీరు వెళ్ళి జాయిన్ కావచ్చు, జాయిన్ చేయించే బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి నంద్యాలలో ఉన్న యువత ఎంత మేరకు మేలుకుంటారో చూస్తాము. ఇప్పుడైతే వేకెన్సీస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మరీ పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ధన్యవాదాలు.